భారత్ బంగ్లాదేశ్ మధ్య హైటెన్షన్ వాతావరణం నెలకొంటోంది. మరి ముఖ్యంగా గత కొద్ది రోజుల్లో జరుగుతున్న పరిణామం ఇటు సిలిగురి కారిడార్ సెంటర్ ఆఫ్ ద టాపిక్గా మారింది. ఇటు సిలిగురి కారిడార్ని స్వాధీనం చేసుకునే రకంగా మాట్లాడుతున్న సందర్భం. ఒకవేళ అదే జరిగితే ఈశాన్య రాష్ట్రాలతో భారత్కు సంబంధాలు కట్ అయిపోతాయి. ఇది నిర్మోహమాటంగా తెలిసే అంశం. ఎప్పుడైతే ఈ చర్చ జరుగుతుందో దీనికి ధీటుగానే ఒక 22 కిలోమీటర్లు, ఇంకొక 80 కిలోమీటర్లు. అదేంటిది 22 కిలోమీటర్లు ఏంటి, 80 కిలోమీటర్లు ఏంటి? దీని గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఒక 22 కిలోమీటర్ల కనుక కట్ చేయగలిగితే బంగ్లాదేశ్ ఆయువు పట్టు, ఆర్థిక పట్టు కోల్పోతుంది. ఇంకొక 80 కిలోమీటర్ల కోసం కొంచెం కష్టపడి కట్ చేస్తే బంగ్లాదేశ్కి ప్రపంచంతో సంబంధాలు కట్ అయిపోతాయి. మనకి సిలిగురి కారిడార్ కాదు, వాళ్లకున్న కీలకమైన ప్రాంతం కట్ అయిపోతుంది. ఇంకా భారతదేశానికి ఇంకా స్పేషియస్గా ఉంటుంది, ఇంకా ఆ స్థలం కాస్త చేతుల్లో ఉంటుంది. ఇది వినిపించే మాట. అసలు ఇంతకీ 22 కిలోమీటర్లు ఏంటి, 80 కిలోమీటర్లు ఏంటి? దాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం ఉందా? ఎందుకు అంత కీలకం? రీసెంట్గా బంగ్లాదేశ్ ఎందుకు ఇంతలా పేటరేగిపోతోంది అనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడి నుంచి అసలు ఎందుకు ఇంతటి రభస జరుగుతోంది, గతంలో ఉన్న పరిణామాలు ఏంటి, పాకిస్తాన్ ఇప్పుడు మాట్లాడుతున్న ఆ ప్రేలాపనకు ధీటైన జవాబు ఏంటి? దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. నాతో పాటు విష్ణువర్ధన్, విష్ణు ఐఏఎస్ డైరెక్టర్ నాతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. విష్ణు గారు నమస్తే అండి. విష్ణు గారు, గతంలో కొద్ది రోజుల క్రితం ఆపరేషన్ సింధు టైంలో మాట్లాడుకున్నాం. బట్ దురదృష్టవశాత్తనే అనుకోవాలి. ఎందుకంటే జరిగిన ఆందోళన అక్కడ, బట్ దాని నిందలు మోపుతోంది భారత్ మీద బంగ్లాదేశ్. బ్యాక్గ్రౌండ్లో నడిపిస్తుంది పాకిస్తాన్. నిర్మోహమాటంగా అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే ప్రతిపాదన అఫ్కోర్స్ మనం చూడడం జరుగుతుంది, భారతదేశం అలాగే బంగ్లాదేశ్ ఆ సిలిగురి కారిడార్ అనేది వాళ్ళు కట్ చేసేస్తూ ఉంటున్నారు. అంటే సిలిగురి కారిడార్ని కట్ చేసేస్తే కనుక ఈశాన్య రాష్ట్రాలతో సంబంధం పోతుందని అర్థం వచ్చేలా మాట్లాడుతున్నారు. సో ఇజ్ ఇట్ పాసిబుల్? ఎందుకు ఆ సిలిగురి కారిడార్ మనకంత కీలకమైంది? ఒకవేళ వాళ్ళు అటువైపు కనుక వస్తే ఇటు 22 కిలోమీటర్లు, అది 83 కిలోమీటర్లు. సో రెండు ప్రాంతాలను కనుక భారత్ కట్ చేయగలదా అనే మాటకు వస్తే కనుక ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దామండి. ఖచ్చితంగా సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ బంగ్లాదేశ్ యొక్క ఫార్మేషన్ ఎలా జరిగింది. 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ లాగా డివైడ్ చేయడం జరిగిందనమాట. రాడ్క్లిఫ్ లైన్ అని అంటాము. ఒక 1600 కిలోమీటర్లు అటు పాకిస్తాన్ వైపు, అంటే వెస్ట్ పాకిస్తాన్ వైపు, ఇటు ఈస్ట్ పాకిస్తాన్ వైపు. అంటే ఇదేమో ఈస్ట్ పాకిస్తాన్, అదేమో వెస్ట్ పాకిస్తాన్. అలా రెండుగా డివైడ్ అయింది అనమాట 1947లో. అలా డివైడ్ అయిన తర్వాత ఇక్కడ మాత్రం బెంగాలీ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు, అక్కడనేమో ఉర్దూ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు అనమాట. సో ఈ పర్టికులర్ బంగ్లాదేశ్ మాత్రము ఇది లాంగ్వేజ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి డివైడ్ అయినటువంటి ఫీలింగ్ ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం లాంగ్వేజ్కి. బట్ ఆ ప్రాంతం ఇస్లాంకి ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి ప్రాంతం. మొహమ్మద్ అలీ జిన్నా ఇక్కడికి వచ్చి 1948లో ఏమని చెప్తాడనంటే, మీరు అందరూ బెంగాలీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, మనం ఇస్లామిక్ స్టేట్, ఇస్లామిక్ కంట్రీ, సో మనం ఉర్దూ మాట్లాడాలి, ఓన్లీ ఉర్దూ మాట్లాడాలని చెప్పేసి 1948 ఢాకా యూనివర్సిటీకి వచ్చి చెప్పినటువంటి సందర్భం. ఈ సందర్భంలో అప్పుడు ఏమన్నారంటే 1952లో లేదు, 1948 నుంచి 1952 వరకు జరిగిన గొడవలలో 1952లో ఢాకాలో ఏమి డిక్లరేషన్ వచ్చిందంటే, లేదు మాది బెంగాలీ లాంగ్వేజ్, మేము ఇస్లాం అయినప్పటికీ కూడా మాది బెంగాలీ లాంగ్వేజ్ అని చెప్పేసి చాలా పెద్ద గొడవలు జరిగినాయి. జరిగి ఈ సందర్భంలోనే షేక్ ముజీబుర్ రెహమాన్ అనే పర్సన్ ఒక లీడర్ లాగా ఎదిగాడు అనమాట. ఈ షేక్ ముజీబుర్ రెహమాన్ ఏమంటున్నాడనంటే, ఈ వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ రెండు ఎకానమీలు చూసుకుంటే ఒక 75% ఆఫ్ ఎకానమీ ఈస్ కాంట్రిబ్యూటెడ్ ఫ్రమ్ దిస్ బంగ్లాదేశ్, అంటే ఈస్ట్ పాకిస్తాన్. కానీ మాకు రిటర్న్లో డెవలప్మెంట్ అవ్వడానికి మాత్రం 25% ఎకానమీ వస్తుంది. మాకు లాభం లేదు, ఆర్థికంగా లాభం లేదు. పొలిటికల్లో 162 సీట్లు ఉంటే 160 సీట్లు అవామీ లీగ్ వచ్చిందనమాట. అయినప్పటికీ కూడా పవర్ వెస్ట్ పాకిస్తాన్లో పెట్టుకున్నారు, ఈస్ట్ పాకిస్తాన్లో పెట్టుకోలేదు. సో ఈస్ట్ పాకిస్తాన్కి ఆర్థికంగా కానివ్వండి, లేకపోతే రాజకీయంగా కానివ్వండి, ఎలాంటి బెనిఫిట్ లేకపోవడం వల్ల ఇక్కడ అనేది పుట్టింది. ఏంటి, సపరేట్ కంట్రీ, బంగ్లాదేశ్ ఒక సపరేట్ కంట్రీ అనే మూమెంట్ పెరిగి అది కాస్త 1971కి వచ్చేసరికి ఆపరేషన్ సర్చ్ లైట్ అని వెస్ట్ పాకిస్తాన్ వాళ్ళు ఈస్ట్ పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించారు. జెనోసైడ్. ఆ జెనోసైడ్ అండ్ జెండర్ జెనోసైడ్, అంటే జెనోసైడ్ బెంగాలీలను చంపడము, హిందువులను చంపడము, ఇంటెలిజెంట్ పీపుల్ని చంపడము, ప్లస్ ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలు ఎక్కడికక్కడ రేపులు చేయడము, పురుషులు ఎక్కడెక్కడ చంపడము, అలా ఒక యుద్ధమైనటువంటి వాతావరణం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ముజీబుర్ రెహమాన్ ముక్తి బాహిని అని ఒకటి క్రియేట్ చేసి మనకి ముక్తి రావాలి, ఆ వెస్ట్ పాకిస్తాన్ నుంచి మన ముక్తి రావాలని చెప్పేసి ఒక మూమెంట్ తీసుకొని వచ్చి ఇండియా ఒక హెల్ప్ అడిగాడు. అప్పుడు ఇండియా ఆపరేషన్ జాక్పాట్ అని స్టార్ట్ చేసి ఈ ఆపరేషన్ జాక్పాట్ ద్వారా ముక్తి బాహినిలో ఉన్నటువంటి పీపుల్కి ట్రైనింగ్ ఇచ్చి వెస్ట్ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆర్మీ మీద యుద్ధం ప్రకటించి
చివరిగా 1971లో మనకి వీళ్ళకి బంగ్లాదేశ్కి ఇండిపెండెన్స్, ఈస్ట్ పాకిస్తాన్కి ఇండిపెండెన్స్ వచ్చినటువంటి సందర్భం. అప్పుడు ఫామ్ అయినటువంటి దేశమే బంగ్లాదేశ్. సో అలా 1971 నుంచి జరుగుతూనే ఉంది. కొన్ని సందర్భాలు మిలిటరీ రూల్ ఉంది, కొన్ని సందర్భాలలో డెమోక్రటిక్ రూల్ ఉంది. అవామీ లీగ్ వచ్చేసి షేక్ ముజిబుర్ రెహమాన్ కూతురైనటువంటి షేక్ హసీనా వచ్చారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అయినటువంటి జియావుర్ రెహమాన్ యొక్క కూతురు ఖలీద్ జియా, ఆ బేగం ఆమె రూల్లోకి వచ్చారు. డెమోక్రటిక్ రూల్, మిలిటరీ రూల్ రెండు జరుగుతున్నాయి అనమాట ప్యారలల్గా. సో రీసెంట్గా ఏం జరిగిందంటే 2025లో ఈ 2009 నుంచి 2024 వరకు 15 సంవత్సరాలు కొంచెం షేక్ హసీనా చాలా మొండి పట్టుతో నుండి 30% రిజర్వేషన్ ఎవరైతే 1971లో ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో వాళ్ళ 30% జాబ్స్లో రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పేసి చాలా గట్టిగా మొండి పట్టుబట్టి సుప్రీంకోర్టు ద్వారా కూడా జడ్జిమెంట్ తెచ్చుకుందనమాట. అది ఎవరైతే ఇస్లామిస్టులు ఉన్నారో బంగ్లాదేశ్లో, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో బంగ్లాదేశ్లో వాళ్ళకి నచ్చలేదు. సో అలా ఎవరైతే డిస్కంటెంట్తోని, అన్ఎంప్లాయ్మెంట్తో ఉన్నటువంటి యూత్ బయటకు వచ్చి మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత జమైతీ ఇస్లాం అనే ఒక ఇస్లామిక్ మూమెంట్, జమైతీ ఇస్లాం అనే ఒక ఇస్లామిక్ సంబంధించినటువంటి గ్రూపు ఈ స్టూడెంట్స్కి సపోర్ట్ ఇచ్చేసి ఎలా అయినా సరే షేక్ హసీనాని ఇక్కడి నుంచి తరిమి కొట్టాలి, ఈ షేక్ హసీనా గవర్నమెంట్ లేకుండా చేయాలి అని చెప్పేసి షేక్ హసీనా మీద యుద్ధం ప్రకటించారు. అదే జూలై రెవల్యూషన్ అని అంటాము. సో జూన్లో స్టార్ట్ అయ్యి జూన్లో 2004లో అంతిమంగా మారి మొత్తం కంట్రీ మొత్తం స్టూడెంట్స్ చేతిలో 24లో స్టూడెంట్స్ చేతిలో వచ్చినటువంటి సందర్భం. అలా ఏదైతే స్టూడెంట్స్ చేతిలోకి వచ్చిన సందర్భము మళ్ళీ 2024 జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, 2025 డిసెంబర్లో ఏమైందనంటే ఒక మెయిన్ స్టూడెంట్ లీడర్ 2025లో ఉస్మాన్ హైదీ అనే అతన్ని గుర్తు తెలియని మనుషులు చంపారు. ఆ చంపడం వల్ల మళ్ళీ ఇది హిందువులే చంపారు, లేకపోతే ఇండియాకు సంబంధించినటువంటి రా ఏజెంట్స్ చంపారు అని చెప్పేసి ఇండియా పట్ల వ్యతిరేకం వచ్చింది. ఇండియా పట్ల ఒక యుద్ధ వాతావరణం ప్రకటించారనమాట. ఈ సందర్భంలో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇస్లామిస్టులు ఏమంటున్నారంటే మనం చికెన్ కారిడార్ కనుక కట్ చేస్తే ఇక నార్త్ ఈస్ట్ తోని మొత్తానికి క్లోజ్ అయిపోతుంది, నార్త్ ఈస్ట్ తోని ఇండియాకి సంబంధాలు కట్ అయిపోతాయన్న సందర్భం అనమాట. ఇది హిస్టారిక్. చాలా సందర్భాల్లో బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా ఈవెన్ చైనాని అడ్రస్ చేస్తూ మీకు ఒక వేని క్రియేట్ చేస్తా, మీరు డైరెక్ట్గా వచ్చేసేయండి సో దట్ మీకు ఇంకా యూజ్ అవుతుంది, నేను ఏర్పాట్లు చేస్తాను అర్థం వచ్చేలా. తాత్కాలిక ప్రధాన అధ్యక్షుడు కేటేకర్ ప్రభుత్వంగా ఉన్న మహమ్మద్ యూనుస్ కూడా అన్న సందర్భాలు, గార్డియన్ ఆఫ్ బంగాళాఖాతం, గార్డియన్ ఆఫ్ వే ఆఫ్ బెంగాల్ అన్నాడు. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా సిలిగురి క్యారిడార్ ఒక 22 కిలోమీటర్స్ ఉన్నది. ఆ సిలిగురి క్యారిడార్ అనేది ఎంత కీలకం మనకి? ఒకసారి ఆరెంజ్ అండ్ గ్రీన్ మ్యాప్ ఉన్న మ్యాప్ను ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఈ పర్టికులర్ ప్రాంతం ఏదైతే ఉందో ఇది సిలిగురి కారిడార్ అన్నమాట. ఒక 27 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 27 కిలోమీటర్స్ కనుక మనం కట్ చేసాము అని అంటే ఇండియాకి ఉన్న ఈశాన్య ప్రాంతాల రాష్ట్రాలు ఏవైతే 7 సిస్టర్స్ అంటామో ఈ నార్త్ ఈస్ట్ ఇండియాకి ఉన్నటువంటి సంబంధం కట్ అయిపోతుంది. ఈ బంగ్లాదేశ్, సారీ ఫర్ ది ఇంటరప్షన్, ఒక్కసారి కనుక మీరు చూడగలిగితే ఇదిగోండి ఇక్కడ నేను ఒక చెయ్యి అడ్డు పెట్టాను, ఇలా నేను చెయ్యి అడ్డు పెట్టాను అనుకోండి, ఏమవుతుంది? ఈ మిగిలిన భారతం ఇదే ఉంటుంది. ఈసారి రాష్ట్రాలు కట్ అయిపోయి ఇది వీళ్ళు లాగేసుకుని చైనాకి ఇచ్చేద్దామని ప్లానింగ్ వీళ్ళది. ప్లీజ్ కంటిన్యూ విష్ణు గారు. సో ఇప్పుడు 2 ఐడియాస్ ఉన్నాయి. ఒకటేమో వీళ్ళు ఏమంటారంటే ఈ సిలిగురి కారిడార్ని కట్ చేసేసి చైనాకి ఇవ్వడం, లేదా అఖండ బంగ్లాదేశ్ అనే కొత్త ఐడియాతో వచ్చారు వీళ్ళు. ఈ అఖండ బంగ్లాదేశ్ అనే కొత్త ఐడియా ద్వారా ఇదంతా కూడా బంగ్లాదేశ్ కలిపేసుకుంటున్నారు. అంటే చైనాకి అప్పచెప్దామన్నటువంటి ఐడియా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు జమైతీ ఇస్లామీ ఏమన్నట్టుందంటే ఈ నార్త్ ఈస్ట్ ఇండియా కూడా చైనాది కాదు, ఇండియాది కాదు, మాదే, బంగ్లాదేశ్దే. దానికి ఒక పేరు కూడా పెట్టారు. ఆ పేరు ఏంటంటే అఖండ బంగ్లాదేశ్ అని చెప్పేసి. ఈ ప్రాంతం మనం అఖండ భారత్ అని చెప్పి ఇప్పుడు అన్న పదాన్ని ఇప్పుడు పాకిస్తాన్ మళ్ళీ తీసుకొచ్చేది మనం అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తోంది. బట్ యాక్చువల్లీ స్టార్ట్ అయింది అక్కడ, అఖండ బంగ్లాదేశ్ షురూ చేసిన వాళ్ళు. సో ఈ కాంటెక్స్ట్ లో ఇది చైనా కోసం మనం ఏదైతే అనుకున్నామో ఇప్పుడు చైనాని పక్కన పెట్టేసి బంగ్లాదేశ్ వచ్చి ఇది కూడా అఖండ బంగ్లాదేశ్ అని చెప్పేసి ఒక మ్యాప్ కూడా వైరల్ అవుతుంది అనమాట బంగ్లాదేశ్. అవును. సో ఐ థింక్ ఉస్మాన్ హాదీ అనే వ్యక్తి దీన్ని బాగా సోషల్ మీడియాలో బాగా హైలైట్ చేశాడు. ఆయన మరణానంతరం అది కాస్త ఆయన పిక్చర్, తర్వాత ఇది ఈ మ్యాప్ పిక్చర్, ఇవి రెండు వైరల్ అయ్యాయి. సో ఈ కాంటెక్స్ట్ లో రీసెంట్ గా ఏదైతే రూలింగ్ పార్టీ పాకిస్తాన్ లో ఉందో ఆ రూలింగ్ పార్టీ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి యువజన లీడర్ ఏమన్నాడంటే మీరు గనక ముస్లింల మీద ఎలాంటి ఒక యుద్ధ వాతావరణం సృష్టించినా సరే, బంగ్లాదేశ్ మీద ఎలాంటి యుద్ధ వాతావరణం సృష్టించినా సరే పాకిస్తాన్ బంగ్లాదేశ్కి సపోర్ట్ చేసి భారతదేశం లేకుండా చేస్తామని చెప్పాడు ఒక చెత్త వెధవ. పాకిస్తాన్ సంబంధించినటువంటి ఒక ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నటువంటి పొలిటికల్ పాకిస్తాన్ కి సంబంధించి ప్రస్తుతం షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంలో వీళ్ళు కూడా పెద్ద గట్టిగా అంటే పోనీ వీళ్ళంతటా వీళ్ళుగా ఉన్నారంటే అది కూడా లేదు. వీళ్ళు కూడా ముక్కి ముయ్యేది అంటూ ఉంటాం కదా, కాంబినేషన్ లో
అది కూడా వాళ్ళు అక్కడ జత కట్టి ప్రభుత్వం ఉన్నారు తప్ప పీపీపీతో. సో ఇక్కడ మనకి ఇప్పుడు వీళ్ళు గనక ఈ సిలిగురి కారిడార్ని కట్ చేద్దామన్న ఐడియాతో వస్తే భారతదేశం దగ్గర ఉన్నటువంటి గొప్ప ఐడియా ఏంటంటే ఇక్కడ ఈ 22 కిలోమీటర్స్ కనుక మనము కట్ చేసాం అనుకోండి, ఇక్కడ చిట్టగాంగ్ ఉంటుంది. ఈ చిట్టగాంగ్ ఏంటంటే చిట్టగాంగ్ ఈస్ ఫేమస్ ఫర్ బిజినెస్ క్యాపిటల్ ఆఫ్ బంగ్లాదేశ్ అనమాట. సో ఈ చిట్టగాంగ్ ని సపరేట్ చేసేస్తే వీళ్ళకి ఇంకా బిజినెస్ తోని అనుసంధానం ఉండదు. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కనుక కట్ చేసాము అని అంటే కొద్ది మాత్రమే వాళ్ళకి బంగ్లాదేశ్ లాగా ఉంటుంది అనమాట. సో ఈ కాంటెక్స్ట్ లో మనకు అర్థమయ్యేది ఏంటంటే నువ్వు గనక సిలిగురి కారిడార్ కట్ చేస్తే, కట్ చేస్తే మేము చిట్టగాంగ్ కారిడార్ కట్ చేస్తాము, ఈ 83 కిలోమీటర్స్ కట్ చేసి అసలు బంగ్లాదేశ్ అనేది లేకుండానే చేస్తామని చెప్పేసి ఇండియా ఒక సందర్భం. అంటే ప్రజల నుంచి వినిపిస్తున్న డిమాండ్ ఇది. ఎక్కడ అధికారికంగా అఫీషియల్గా ఎక్కడ వినిపించట్లేదు, కానీ ప్రజల నుంచి మరి ముఖ్యంగా హిమంత్ బిశ్వ శర్మ లాంటి ముఖ్యమంత్రులు వాళ్ళు ఈ ప్రతిపాదన తెర మీద తీసుకొస్తున్నారు. అంటే ప్రతిపాదన కూడా కాదు ఎగ్జాక్ట్ గా, ఒకవేళ మీరు అంత దుందుడుగా వెళ్తే కనుక మేము కూడా మా ప్రభావాన్ని చూపిస్తామని చెప్పి. ఇక్కడ దీని గురించి మాట్లాడుకున్నప్పుడు 83 కిలోమీటర్స్ అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం కదా, అది ఇంట్రెస్టింగ్ గా వాళ్ళకి రంగపూర్ డివిజన్ అనేది, రంగపూర్ డివిజన్ అక్కడ హిందువుల పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. మూడు డివిజన్స్ ఉంటాయి. ఒకటేమో సెల్హిట్, ఒకటి రంగపూర్, ఇంకోటి హోల్నా. ఈ మూడు డివిజన్స్ ఎక్కువ హిందూ పాపులేషన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏవైతే హిందూస్ మీద అట్రాసిటీస్ జరుగుతున్నాయో ఈ మూడు ప్రాంతాలలోనే జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటిదే ఇది మన రంగపూర్ డివిజన్. ఇక్కడ ఉన్నటువంటి హిందూస్ కూడా ఇండియాకే సపోర్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ కట్ చేసే అవకాశాలు ఎక్కువ. కానీ ఇది కనుక కట్ చేసాము అని అంటే ఇక్కడ ఉన్నటువంటి చిట్టగాంగ్ ద బిజినెస్ క్యాపిటల్, ఆర్థిక రాజధాని, క్యాపిటల్. అవును, ఈ ఆర్థిక రాజధాని పోయింది అంటే మనకు ముంబై ఎంత ఇంపార్టెంటో వీళ్ళకి ఈ చిట్టగాంగ్ అంత ఇంపార్టెంట్ అనమాట. సో ఇది కనుక కట్ చేసాము అని అంటే వీడికి ఇక చేతులు లేని మనిషిలాగా మిగిలిపోతాడు బంగ్లాదేశ్. బట్ హవెవర్ ఈ సందర్భంగా మనం ఎప్పుడు కూడా బంగ్లాదేశ్ టార్గెట్ చేయాలనుకోలేదు, వాళ్ళు మననే టార్గెట్ చేయాలని అనుకున్నారు. కానీ ఇక్కడ అమాయకులైనటువంటి హిందువుల మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయి, సంబంధం లేనటువంటి సివిలియన్స్ మీద చాలా దాడులు జరుగుతున్నాయి. ఇది ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి విషయం. మీరు అన్నట్టుగా ఇక్కడ చిట్టగాంగ్ గురించి మాట్లాడుకుంటే చిట్టగాంగ్ పోర్ట్ ఉంది, దాదాపుగా 90% వాళ్ళ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఎంత ఇంపార్టెంట్ వాళ్ళకి. ఎందుకంటే మనకి ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకున్నాం, దగ్గరలోనే ఢాకా కూడా ఉంటుంది వాళ్ళకి. ఒకవేళ మనం ఆ రెండు పార్ట్స్ కట్ చేస్తే కనుక బంగ్లాదేశ్ ఎంత వైకల్యాన్ని చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు చిట్టగాంగ్ అంటే మనకి ముంబై ఎంత ఇంపార్టెంటో, మనకి గ్రేటర్ ముంబై ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ చిట్టగాంగ్. అసలుకి ఢాకా ఉన్నట్టే కానీ ఆ ఢాకాలో ఉన్నటువంటి హార్బర్ మీద పెద్ద బిజినెస్ జరగదు. ట్రేడ్ కూడా చాలా మినిమల్ ట్రేడే. ట్రేడ్ అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి చిట్టగాంగ్ ద్వారా జరుగుతుంది అనమాట. సో ఈ చిట్టగాంగ్ని కనుక నిజంగానే మనం క్యాప్చర్ చేస్తే ఇండియా ఈజ్ గోయింగ్ టు గెట్ మోర్ బెనిఫిట్. ఎక్కువ బెనిఫిట్ మన ఇండియా, ముఖ్యంగా నార్త్ ఈస్ట్ ఇండియాకి. మీరు ఒకసారి చూడండి, ఇక్కడ నుండి కోల్కతా నుండి మనం అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళాలి అని అంటే ఇదంతా తిరిగి వెళ్ళాలి. కానీ అదే ఇక్కడ ఉన్నటువంటి కోల్కతా నుండి మనం ఇక్కడ మిజోరం, మణిపూర్ వెళ్ళాలి అని అంటే ఒక షిప్ తీసుకొని, ఒక బోట్ తీసుకొని ఇది కనుక మనం స్వాధీనపరచుకున్నామనంటే ఈజీగా మనం ఇక్కడికి వెళ్ళిపోవచ్చు. ఒక 300% ఆఫ్ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది. సో ఈ చిట్టగాంగ్ ఇండియాకి వస్తే ఎక్కువ లాభం ఉంది ఇండియాకి వాళ్ళకన్నా. కానీ ఆ ఐడియా భారతదేశానికి అయితే అఫీషియల్గా అయితే లేదు. సో మీరు అన్నట్టుగా ఎందుకు 1941 కావచ్చు, అయితే 1945 కావచ్చు, 45 నుంచి మనం అనుకుందాం, 47 నుంచి మనం అనుకుందాం, అప్పుడు లేని పరిణామాలు 97 వరకు ఎందుకు దారితీసాయి? 97 తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టుగా షేక్ ముజిబుర్ రెహమాన్ సందర్భంలో కావచ్చు, ఆయన్ని కూడా అటాక్ చేస్తున్నారు, ఆయన ఇంటిని కూడా అటాక్ చేస్తున్నారు. ఇది షేక్ హసీనా మీద ఉన్న ఇంపాక్ట్, లేకపోతే అక్కడ పొలిటికల్ ఇంప్లికేషన్స్ ఎలా ఉన్నాయి? అది పొలిటికల్ ఇంప్లికేషన్స్ అండి. ఎందుకో చెప్తాను నేను. 1971లో వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1971 నుండి 1975 వరకు ముజిబుర్ రెహమాన్ వేరే పొలిటికల్ పార్టీస్ లేకుండా తన ఓన్లీ సింగిల్ పొలిటికల్ పార్టీతోనే కంట్రీ నడిపినటువంటి సందర్భం. సో 1975లో మిలిటరీ రూల్ వచ్చి ఆ ఫ్యామిలీని మొత్తాన్ని చంపేశారు 1975లో. సో 1975 నుంచి 1991 వరకు పలు సందర్భాలలో మిలిటరీ రూల్ ఉంది. 1991 నుంచి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అండ్ అవామీ లీగ్, ఒకసారి జియా బేగం, ఒకసారేమో షేక్ హసీనా బేగం, ఇలా బేగం రూల్స్ అని అంటారు అనమాట. 1991 నుంచి 2014 వరకు వాళ్ళు ఒకసారి వీళ్ళు ఒకసారి ఉండేవాళ్ళు. కానీ 2009లో ఎప్పుడైతే షేక్ హసీనా వచ్చిందో తను ఏం చేయడం క్రియేట్ చేసిందనంటే 1971లో ఎవరైతే యుద్ధంలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళకే పెద్దపీట ఇవ్వడము, వాళ్ళే పొలిటిక్స్లో వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వడము. సో ఎవరైతే జమాయితీ ఇస్లాం స్టూడెంట్స్ ఎవరైతే ఫ్రీడమ్ మూవ్మెంట్లో పాల్గొనలేదో వాళ్ళు ఒక డిస్కంటెంట్తోని, ఒక డిస్సాటిస్ఫాక్షన్తో ఉండేవాళ్ళు అనమాట. సో ఇది ఒక సందర్భం. అంటే అన్ఎంప్లాయ్మెంట్ అయితే పెరిగింది. ఎందుకనంటే ఎక్కువ ఫోకస్ అంతా ఫ్రీడమ్ మూవ్మెంట్లో పాల్గొన్నటువంటి పిల్లల మీద ఇవ్వడం వల్ల నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ
2009లో 2014లో 2019లో ఈ 3 సందర్భాలలో అయినటువంటి ఎలక్షన్స్లో షేక్ హసీనా అవామీ లీగ్ అయితే కొంచెం రిగ్గింగ్కి పాల్పడి వేరే పార్టీని అవకాశం లేకుండా చేయడం వల్ల ప్రజల్లో అయితే ఒక డిస్కంటెంట్ ఉండే. షేక్ హసీనా గవర్నమెంట్ మీద డిస్కంటెంట్ ఉండే, ఇండియా మీద లేదు. షేక్ హసీనా గవర్నమెంట్ మీద ఉండే. సో షేక్ హసీనాని ఎప్పుడైతే వీళ్ళు జులై రెవల్యూషన్ తీసుకొని వచ్చి షేక్ హసీనాని వెళ్ళిపోమన్నారో ఆమె దాచుకోవడానికి కాపాడుకోవడానికి ఒక రిఫ్యూజీ లాగా మన ఇండియాకి వచ్చిందనమాట. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కేర్ టేకర్ గవర్నమెంట్ అయినటువంటి మొహమ్మద్ యూనిస్ వాళ్ళు ఏమంటున్నారంటే, ఇండియా మీరు గనక షేక్ హసీనాని మాకు ఇచ్చేశారు అంటే మాకు మీతో ఇబ్బంది లేదు. ఇప్పుడు కనుక ఇండియా మనం షేక్ హసీనాని అప్పచెప్పామనుకోండి స్ట్రాటజిక్గా ప్రాబ్లం అవుతుంది. ఇన్ని సంవత్సరాలు మనం నమ్మి ఉన్నటువంటి షేక్ హసీనాని వాళ్ళకి పంపిస్తే ఖచ్చితంగా వేరే అదర్ కంట్రీస్ మన మీద నమ్మకం పోతుంది. షేక్ హసీనాని అప్పచెప్పలేదు అనుకోండి, దాన్ని ఎక్స్ట్రాడిషన్ అంటాం మనం. షేక్ హసీనాని అప్పచెప్పలేదు అనుకోండి, అక్కడ ఉన్నటువంటి జమైతీ ఇస్లాం, అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ మన పట్ల ఒక ఎనిమీ, ఒక హేట్రెడ్ పెంచుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇక్కడ క్వశ్చన్ అంతా షేక్ హసీనాకి మనం ఇస్తున్నటువంటి ఆదరణ, షేక్ హసీనాకి మనం ఆదరణ కాకపోయినా మనం ఇస్తున్న ఆసరా, అంటే ఒక చోటు బతకడానికి ఒక చోటు, ఆ చోటు ఇవ్వడం వల్లనే మనకి ఇండియాకి కొన్ని నష్టాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు. ఓకే, సో మీరు అన్నట్టుగా అంటే ఈ రీసెంట్ పరిణామాల్లో కూడా షేక్ హసీనా గురించి మాట్లాడుకున్న సందర్భం కూడా ఉంది. బట్ పాయింట్ ఏంటి రైస్ అవుతుందంటే 2024 వరకు బంగ్లాదేశ్ ప్రజల్లో కావచ్చు, లేకపోతే బంగ్లాదేశ్ పొలిటికల్ పార్టీలు అన్నట్టుగా ఇటు అవామీ లీగ్ లేకపోతే బిఎన్పి బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఈ రెండు మాత్రమే కనిపించాయి. కొన్ని పార్టీస్ని ఇటు షేక్ హసీనా రద్దు చేసింది అనే మాట, అంటే అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలను వివిధ కారణాలు రీత్యా వాటిని క్యాన్సిల్ చేసింది. బట్ యూనిస్ అనే వ్యక్తి మళ్ళీ అక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్, అవామీ లీగ్ని క్యాన్సిల్ చేసేసి వాటికి మళ్ళీ పునరుజ్జీవం చేశారు. సో ఇదేమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా? బ్యాక్ హ్యాండ్లో పాకిస్తాన్ ఉంది అనే మాట వినిపించడానికి బలమైన కారణం ఏమనుకోవాలి ఇక్కడ? ఒకటి మనం గుర్తుంచుకోవాలి సార్, ఏంటనంటే ఇప్పుడు ఉన్నటువంటి కేర్ టేకర్ గవర్నమెంట్ జమైతీ ఇస్లామీ అనే ఒక ఆర్గనైజేషన్కి తొత్తులాగైతే పనిచేస్తుంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఏదైతే ఉందో జియా బేగంది, ఆమె మొదటి నుంచి న్యూట్రల్గా, మొత్తానికి ఇస్లామిస్ట్ కాదు, నేషనలిస్ట్. అంటే ఆమెకి బంగ్లాదేశ్ అంటే ఇష్టం, ఇస్లాం అంటే కాదు. కానీ జమైతీ ఇస్లామీ పార్టీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇస్లామిక్ స్టేట్ చేయాలని చెప్పేసి ఏదైతే స్టూడెంట్స్ మూవ్మెంట్ వచ్చిందో ఆ స్టూడెంట్స్ మూవ్మెంట్ కూడా ఇస్లామిస్ట్ మూవ్మెంట్ ద్వారా వచ్చినటువంటి మూవ్మెంటే. సో ఈ జమైతీ ఇస్లామీకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే జమైతీ ఇస్లాంకి ఫండింగ్ పాకిస్తాన్ నుంచి వస్తుంది. ఇంకో విషయం ఏంటనంటే ఖచ్చితంగా మనం ఇది డిస్కషన్ చేయాలి. ఏంటనంటే ఇక్కడ ఒక ఐలాండ్ ఉండే, ఒక ఐలాండ్ బే ఆఫ్ బెంగాల్లో ఒక ఐలాండ్ ఉండే. ఓకే, ఆ మ్యాప్ ను చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి హోల్ మ్యాప్ ని చూపించే ప్రయత్నం చేద్దాం పీసీఆర్. అక్కడ వచ్చినప్పుడు ఇది కాదు, ఇంకొక మ్యాప్ ఉంది కదా హోల్ మ్యాప్ కి సంబంధించి. ఎస్, ఆ మ్యాప్ కి ఎస్, హియర్ ఇట్ ఇస్. సో ఇప్పుడు మనకి కింద ఇక్కడ వస్తూ ఉంటుంది, ఇక్కడ కింద అక్కడ మనకి ఒక ఐలాండ్ ఉంటుంది అన్నమాట. అవును, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 2023లో షేక్ హసీనాని అడిగారు, మాకు ఆ ఐలాండ్ రెంట్కి ఇస్తారా, మేము అక్కడ ఒక నావల్ బేస్ పెట్టుకుందాము అని చెప్పేసి. అప్పుడు ఇండియాకి సపోర్ట్, షేక్ హసీనా ఇండియాకి సపోర్ట్ కదా, అక్కడ నావల్ బేస్కి వస్తే ఇండియా సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి షేక్ హసీనా వాళ్ళకి ఇవ్వలేదు. సో పగబట్టినటువంటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మీరు నాకు బిగ్ బ్రదర్, ప్రపంచానికే బిగ్ బ్రదర్, సో కాల్డ్ బిగ్ బ్రదర్ అయినటువంటి అమెరికాకి నువ్వు నావల్ బేస్ ఇవ్వవా అని కంప్లీట్ ఫండింగ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి వస్తుందన్నమాట, యాజ్ వెల్ as పాకిస్తాన్ నుండి. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అటు పాకిస్తాన్, ఇటు చైనా, ఈ 3 కంట్రీస్ బంగ్లాదేశ్కి సపోర్ట్ చేయడం వల్ల ఇండియాకి ఇబ్బందులు వస్తున్నాయి. సో ఇండియాని శాండ్విచ్ చేద్దాం, అటు యుఎస్ఏ, ఇటు పాకిస్తాన్, ఇటు బంగ్లాదేశ్, ఇటు చైనా, ఈ 4 కంట్రీస్ మనల్ని ఎట్లయినా చేసి మనము ఒక డీస్టేబుల్ చేయాలన్నదే ప్రయత్నం. కానీ ఈ సందర్భంగా రష్యాని ఒకటి మనం గుర్తు చేసుకోవచ్చు. రష్యా ఏమని చెప్పిందంటే, బట్ సారీ ఫర్ ది ఇంటరప్షన్, రష్యా గురించి కూడా మాట్లాడదాం, చైనా గురించి. ఎందుకంటే ఈ మధ్య చైనాతో రిలేషన్స్ కాస్త కోపపోతున్నాయి, కాస్త బలపడుతున్నాయి అనుకున్న సందర్భంలో చైనా పాత్ర ఉంటుందనుకోవాలా? అఫ్ కోర్స్ చైనాకి సంబంధించి ఆ కుతంత్రాల గురించి మాట్లాడుకుంటాం, బట్ రీసెంట్ యుఎస్తో ఉన్న ఇష్యూస్, ట్రేడ్ వార్ తర్వాత మన రిలేషన్స్ చైనాతో కాస్త కోపపోతున్నాయని చాలా మంచి. ఇప్పుడు మనం చూసినట్టయితే చిట్టగాంగ్, ఏదైతే చిట్టగాంగ్ ఉందో, సాధారణంగా చిత్తోర్గ్రామ్ అంటాం కానీ ఇది చిట్టగాంగ్, ఇది చిట్టగాంగ్. ఏదైతే చిట్టగాంగ్ ఉందో ఈ చిట్టగాంగ్ లో ఒక హార్బర్, దాని మొత్తం ఫండింగ్ అండ్ కన్స్ట్రక్షన్ చైనా తీసుకుందన్నమాట. సో ఇండియా కనుక ఇక్కడ కట్ చేస్తే, ఇప్పుడు ఎల్లో కలర్ ఇక్కడ చూసారు, ఇక్కడ కనుక కట్ చేస్తే చిట్టగాంగ్ నా కంట్రోల్లో నుండి వెళ్ళి ఇండియా కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంది అని చైనా తనకు అప్రిహెన్షన్స్, తన బాధలు, తన భయాలు తనకు ఉన్నాయన్నమాట. సో ఎక్కడ ఇండియా ఇక్కడ కట్ చేసి చిట్టగాంగ్ తీసేసుకుంటుంది, సో నాకు ఒక నావల్ బేస్ లేకుండా పోతుంది అన్నది చైనా యొక్క భయం. సో ఇండియా ఆ స్టెప్ తీసుకోకముందే నేను ఇండియాని అరికడితే బాగుండు కదా అని చెప్పేసి ఇలా ఫండింగ్ రూపకంగా, వెపన్స్ రూపకంగా బంగ్లాదేశ్లోకి పంపు చేస్తాను, పాకిస్తాన్కి ఇచ్చినట్టుగా.
ఓకే. యూఎస్ పాత్ర, యూఎస్కి సంబంధం అంటే యూఎస్కి సపోజ్ ఇప్పుడు కనుక చైనా అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ చేసిందంటే ఆబ్వియస్లీ చైనా అక్కడ తన స్థావరాలను పెంచుకుంటుంది, అప్పుడు యుఎస్కి వెళ్ళే అవకాశం ఉండదు. సో ఇక్కడ ఆ కాన్ఫ్లిక్ట్ రాదా బంగ్లాదేశ్? ఎస్, కరెక్ట్. సో ఈ చిట్టగాంగ్లో ఆల్రెడీ చైనా యొక్క బేస్ ఉంది. అందుకే షేక్ హసీనాని ఐలాండ్లో ఒక బేస్ అడిగింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా న్యూట్రలైజ్ చేయడం కోసం. కానీ షేక్ హసీనా ఇవ్వలేదు. సో నా పవర్ బే ఆఫ్ బెంగాల్లో, నా పవర్ ఇండియన్ ఓషన్లో జీరో అయిపోతుంది, చైనా సూపర్ పవర్ అవుతుంది. అది జీర్ణించుకోలేకపోయింది అనమాట అమెరికా. సో ఎలా అయినా సరే నేను బంగ్లాదేశ్లో ఏదైతే ఇండియా సింపథైజర్ అయినటువంటి షేక్ హసీనాని తీసేయాలి. సో యుఎస్ యొక్క ఆశ ఏంటంటే షేక్ హసీనాని తీసేయాలి. ఏదైతే జమైతీ ఇస్లాం వస్తుందో ఆ జమైతీ ఇస్లాంకి నేను ఫండింగ్ చేసి నేను చెప్పినట్టునే గవర్నమెంట్ రావాలి బంగ్లాదేశ్లో. నేను చెప్పినట్టునే గవర్నమెంట్ బంగ్లాదేశ్లో వస్తే కింద ఉన్నటువంటి ఐలాండ్ నాకు ఇచ్చేస్తారు. సో నేను అక్కడ నావెల్ బేస్ పెట్టుకున్నాను అంటే నేను చైనా న్యూట్రలైజ్ చేసేస్తాను. సో నా పవర్ కూడా ఇండియన్ ఓషన్ మీద ఉంటుంది. సో ఇదంతా ఏంటంటే సముద్రాల మీద తన యొక్క ఆధిపత్యం చూపించుకోవడం కోసం జరుగుతున్నటువంటి యుద్ధం. ఓకే, బట్ ఇదంతా ఫైన్. బట్ పాకిస్తాన్ వ్యూహం ఏంటి ఇక్కడ? ఒకవేళ పాకిస్తాన్ కనుక ఇక్కడికి వచ్చింది అనుకుందాం, అఫ్కోర్స్ ఎప్పటికీ ఐఎస్ఐ వాళ్ళు గత 2 ఏళ్ల నుంచో ఏడాది నుంచో అక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. బ్రెయిన్ వాష్ అనేది క్లియర్గా కనిపిస్తోంది. సో ఒకవేళ పాకిస్తాన్ వచ్చింది అనుకుందాం, పాకిస్తాన్ ఏంటి? ఎందుకంటే వాళ్ళకే తినడానికి తిండి సందర్భంలో ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు? పాకిస్తాన్ పగ. నువ్వు ఈ వెస్ట్ పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్లా ఉన్నటువంటి పాకిస్తాన్ని మీరు ఈస్ట్ పాకిస్తాన్కి సపోర్ట్ చేసి వాళ్ళకి ఇండిపెండెన్స్ రావడానికి గల కారణమయ్యారు మీరు. సో నేను ఎలా మీతోని కలవనిస్తాను, మీతో కలవకుండా నాతోనే కలిసేలాగా చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నేను ఇప్పటి వరకు 1971 నుండి ఇప్పటి వరకు ఒక్క ఆర్మీ షిప్ కూడా బే ఆఫ్ బెంగాల్లోకి రాలేదు. కానీ పాకిస్తాన్ది లాస్ట్ 1 మంత్ సాఫిల్ అనుకుంటా ఒక మిలిటరీ షిప్ చిట్టగాంగ్లోకి వచ్చి ఆగింది. ఇన్ని సంవత్సరాలు రానటువంటి ఆర్మీ షిప్ పాకిస్తాన్ది. ఇప్పుడు ఆర్మీ షిప్ ఇక్కడికి వచ్చిందంటే దానికి వింగ్స్ వచ్చాయి. జమైతీ ఇస్లాం వచ్చేసింది, తన ఫండెడ్ పొలిటికల్ పార్టీ రాబోతుంది, షేక్ హసీనా వెళ్ళిపోతుంది, తన యొక్క వాయిస్ ఇక్కడ వినబోతున్నారు, తను ఏమనుకుంటుందో అక్కడ ఇంప్లిమెంట్ చేయబోతుంది. సో ఇండియాని వెస్ట్ పాకిస్తాన్ నుంచి పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి పాకిస్తాన్, ఈ 2 విధాలుగా ఇండియాని శాండ్విచ్ చేయాలన్నదే ప్రయత్నం. బట్ విల్ బి సక్సీడ్? ఎందుకంటే సక్సెస్ అవుతుందా? ఎందుకంటే ఇక్కడ అఫ్కోర్స్ బంగ్లాదేశ్లో ఉండుంటచ్చు కాక మీరన్నట్టుగా చైనా తన సామర్థ్యాన్ని లేకపోతే తన స్థావరాన్ని ఇక్కడ ఉంచినప్పుడు చిట్టగాంగ్కి సంబంధించి అమెరికా చూస్తూ ఊరుకోదుగా. అమెరికా ఐలాండ్ వస్తే ఊరుకోదు. ఓకే, అమెరికా ఫైనల్గా పాకిస్తాన్ యొక్క ఉద్దేశం ఏంటి? ఇండియా మీద పగ తీర్చుకోవడం. ఓకే, ఫైనల్గా పాకిస్తాన్కి ఏం కావాలి? నాకు బంగ్లాదేశ్ కాకుండా చేసావు నువ్వు, ఇప్పుడు నీకు బంగ్లాదేశ్ ఎలా అవుతుందో నేను చూస్తాను. బట్ నేను అనేది ఏంటంటే అమెరికా ఊరుకుంటుందా? అమెరికాకి ఏంటంటే సపోజ్ ఆ ఐలాండ్ కనుక ఇవ్వకపోతే అమెరికాకి ఇస్తే చైనా ఊరుకోదు పాకిస్తాన్ విషయంలో. అమెరికాకి ఇస్తే చైనా ఊరుకున్నప్పుడు చైనాకి ఇస్తే పాకిస్తాన్ ఊరుకోదు. సో అమెరికా ఊరుకోదు. ఆ కాన్ఫ్లిక్ట్ రాదా అప్పుడు? మళ్ళీ ఇది డ్యామేజ్ కదా వీళ్ళకి. అంటే ఈ సందర్భంగా ఖచ్చితంగా చైనాకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఎందుకు? నువ్వు నా ఓషన్లోకి వస్తున్నావు చైనా అడుగుతుంది. సో ఈ సందర్భంగా ఖచ్చితంగా చైనా మళ్ళీ ఏదో ఒకటి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏదో ఒకటి చేస్తుంది. కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రస్తుతానికి కావాల్సింది ఏంటంటే యుఎస్ఏ చెప్పినటువంటి వినేటటువంటి గవర్నమెంట్ కావాలి. ఆబ్వియస్ అక్కడ అలాగే అదే ఉంది. అక్కడ పాకిస్తాన్లో ఎలాగ అలాగే ఉంది, ఈస్ట్ పాకిస్తాన్లో అంటే బంగ్లాదేశ్లో కూడా అలానే ఉంది అనుకోండి. ఏషియా మీద పట్టొస్తుంది. ఒక చైనా అనే కంట్రీ, ఇండియా అనే కంట్రీ తప్పించి మిగతా ప్రాంతం అంతా, ఏషియా ఖండం అంతా కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కంట్రోల్లోకి వస్తుంది అనేది దాని యొక్క ఉద్దేశం. ఓకే, సో మీరు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ మనం అనుకున్నట్టు ఇది కంప్లీట్గా బంగ్లాదేశ్ రూలింగ్లోకి వెళ్ళిపోయింది అనుకుంటే వీళ్ళకి ఇక్కడ నుంచి అంటే మన నుంచి ఇండియా త్రూగా వాళ్ళ మార్కెటింగ్ జరిగేది, ఐ మీన్ వాళ్ళ బిజినెస్ క్యారిడార్ ఉండేది. క్యారిడార్ని భారత్ క్లోజ్ చేసింది. సో ఇప్పుడు వీళ్ళు ఏవైనా చేయాలంటే కనుక మొత్తం బంగాళాఖాతం చుట్టూతో తిరిగి వెళ్ళాలి. సో అది వీళ్ళకి ఆర్థికంగా ఆల్రెడీ వాళ్ళ జీడిపి 6% నుంచి 3%కి పడిపోయింది. వాళ్ళ మనుగడ సాధ్యమైన అక్కడ ఏ పార్టీ వచ్చినా ఎంత ఫండింగ్ ఇచ్చినా పార్టీలకు ఇస్తారా, ప్రజలకు ఇవ్వరుగా. అప్పుడు మళ్ళీ వాళ్ళ నుంచి రిటాలియేషన్ వస్తుందా అని కొరలో ఎందుకు ఆలోచించట్లేదు బంగ్లాదేశ్ ఎందుకు ఆలోచించట్లేదు అని అంటే ప్రజల్లో ఒకసారి వ్యతిరేకత వచ్చిన తర్వాత కాన్సిక్వెన్సెస్ వాళ్ళకి గుర్తుండవు, వాళ్ళు అనలైజ్ కూడా చేయరు. ఒక్కసారి ఆ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలకి వాళ్ళకి ఎంత నష్టం వస్తుంది, అయ్యో నిజంగా నేను ఇంత నష్టపోతున్నానే, భారతదేశంతో ఇంత ట్రేడ్ జరిగేది, నాకు ట్రేడ్ రూట్ ఉండేది, ఇప్పుడు ట్రేడ్ రూట్ క్యాన్సిల్ చేసుకొని మొత్తం ఇండియన్ ఓషన్ నుంచి తిరిగి నేను పాకిస్తాన్కి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. సో దాని ద్వారా మేము ఎంత నష్టపోతున్నాం అనేది నష్టమైన తర్వాత వాళ్ళు ఆలోచించుకుంటారు.
ఓకే. సో ఇప్పుడు ఆలోచించుకుందామంటే అంత సామర్థ్యం లేదు. ఎందుకనంటే పొలిటిసైజ్ అయిపోయింది, మొత్తం రాజకీయమైనటువంటి పరిణామాలలో ఉంది కాబట్టి వాళ్ళు ఆలోచించేంత సామర్థ్యం లేదు. ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ ఎవరన్నా దాని గురించి విశ్లేషిస్తే చంపేస్తున్నారు. ఓకే. బంగ్లాదేశ్లో ఓ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షేక్ హసీనా గవర్నమెంట్ అవామీ లీగ్ వాళ్ళని మాట్లాడనివ్వట్లేదు. బంగ్లాదేశీ నేషనలిస్ట్ పార్టీ అయినటువంటి ఆ బేగం పార్టీలో కూడా వాళ్ళని కూడా హాస్పిటలైజ్ అని చెప్పి బయట ఎక్కడో ఉన్నారు. ఆ దేశంలోనే లేరు. సో మొత్తం జమైతీ ఇస్లాం వాళ్ళు గుడ్డి మనుషులు, వాళ్ళకి అనాలిసిస్ ఉండదు, ఎంత ఆర్థికంగా ఎంత నష్టం వస్తుందనేది ఆలోచన లేదు. ఎంతవరకు మనం ఇస్లామిక్ స్టేట్ చేశామా లేదా బంగ్లాదేశ్ని, ఇది ఒక ఇస్లామిక్ కంట్రీ అయిందా లేదా, భారతదేశం పట్ల హేట్రెడ్ ఉందా లేదా అన్నది మాత్రమే లెక్కేసుకుంటున్నారు. కానీ ఆర్థికంగా ఎంత నష్టపోతామన్నది వాళ్ళు ఆలోచించట్లేదు. ఇంకో మాట ఇక్కడ వినిపిస్తుంది, మహమ్మద్ యూనస్ అనే వ్యక్తి మేధావి అనే మాట, నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న వ్యక్తి, అటువంటి వ్యక్తి పాలనలో ఓకే ఎలక్షన్స్ పెట్టాలంటారు, ఎలక్షన్స్ పెట్టలేదు, ల్యాక్ చేశాడు, ఫిబ్రవరిలో పెడతా అంటున్నాడు. సో ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అది కనిపించట్లేదు. శాంతి అనేది వాళ్ళు మినిమం కోరుకున్నారు షేక్ హసీనా వెళ్ళిపోయే ముందు కూడా. సో అది మళ్ళీ మొత్తం ఏదో అంటారు, మన తెలుగు సామెత ఉంటుంది, మళ్ళీ మొదటికి వచ్చిందని చెప్పి. అలా ఉన్నప్పుడు స్టిల్ ఎందుకు ఇంకా అక్కడ ప్రజలు నీతి ఆయోగ్ నేను ఒక రిపోర్ట్ ఇచ్చిందండి. ఆ నీతి ఆయోగ్ రిపోర్ట్ ఏమని చెప్తుందనంటే ఫిబ్రవరి 12కి ఎలక్షన్స్ వాళ్ళు షెడ్యూల్ చేశారు. సో ఇప్పుడు మళ్ళీ పీస్ లేకపోవడానికి గల కారణం, యుద్ధ వాతావరణం ఉండడానికి గల కారణం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్స్ కండక్ట్ చేయకూడదు. ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే మళ్ళీ డెమోక్రటిక్ గవర్నమెంట్ వస్తుంది, ప్రజల యొక్క ఆకాంక్ష ఉంటుంది. ప్రజల యొక్క ఆకాంక్ష ఎప్పటికైనా కూడా పీసే. సో ఆ ఎలక్షన్స్ జరగకుండా పోస్ట్ పోన్ చేసే విధంగానే వాళ్ళు కావాలనే వయలెన్స్ క్రియేట్ చేస్తున్నారని చెప్పేసి నీతి ఆయోగ్ నిన్న ఒక రిపోర్ట్లో చెప్పింది. ఓకే. ఉస్మాన్ హాదీ భారత వ్యతిరేక అనే మాట తనకుంది. అతను అంత్యక్రియలో ఈ యూనివర్సిటీలో పాల్గొన్న సందర్భం కూడా. సో ఇండైరెక్ట్ గా ఒక సిగ్నల్ ఇస్తున్నాడు అనుకోవచ్చు. నేను ఇస్లామిస్ట్ కి జమైతీ ఇస్లాం కి సపోర్ట్ గా ఉన్నట్టే చూపిస్తుంది. ఇప్పటి నుండి కాదు, మొదటి నుండి ఇస్లామిక్ ఫోర్సెస్ కి జమైతీ ఇస్లాం కి సపోర్టివ్ గా మాట్లాడినటువంటి మనిషే మొహమ్మద్ యూనుస్. అతను ఇప్పటి వరకు కూడా ఒక నోబెల్ లారెట్ లాగా, ఒక నోబెల్ పీస్ ప్రైజ్ తీసుకొచ్చినటువంటి మనిషిలాగా మాట్లాడలేదు. ఇప్పటికి కూడా అక్కడ హిందువుల మీద జరుగుతున్నటువంటి అరాచకాల మీద ఒక్కసారి కూడా మాట్లాడలేదే ముందుకొచ్చి. ఒక సెక్యులర్ వాతావరణం మనం ఎస్టాబ్లిష్ చేయాలి. సివిలియన్స్ ఎందుకు అటాక్ చేస్తున్నాము, అటాక్ చేయాలంటే మిలిటరీ పీపుల్ని అటాక్ చేయాలి, కానీ సివిలియన్స్ ఎందుకు అటాక్ చేయాలి ఒకసారి కూడా ఒక సందర్భంలో కూడా చెప్పలేదు. సో దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే మొహమ్మద్ యూనిస్ ఈజ్ నాట్ యాక్టింగ్ ఇండిపెండెంట్లీ, హీఈస్ యాక్టింగ్ లైక్ ఎ పపెట్ ఆఫ్ జమైతీ ఇస్లాం. ఓకే. ఈ జమైతీ ఇస్లాం అనేది ఈ మధ్యకాలంలో అఫ్కోర్స్ అంటే దీని గురించి తెలిసిన వాళ్ళకి కాస్త అవగాహన ఉంటుంది తప్ప పూర్తిగా విన్నది లేదు. బట్ ఈ మధ్యకాలంలో వింటున్నాం. మీరు అన్నట్టుగా ఒకవేళ అవామీ లీగ్, షేక్ హసీనా వీటి నుండి పూర్తిగా అనగదొక్కిందనే మాట వాస్తవం. అంటే పూర్తిగా షేక్ హసీనా అంత నిస్వార్థంగా పనిచేశారంటే సంవాట్ నెవర్ యాక్సెప్టెడ్. ఆవిడ కూడా కాస్త అనగదొక్కే ప్రయత్నాలు చేసినప్పుడు ఈ జమైతీ ఇస్లాం అనేది కూడా అనగదొక్కిన ప్రయత్నం, అనగదొక్కి పడింది. జమైతీ ఇస్లాం మనుషులు అరెస్ట్లకు గురయ్యారు. అదే అడుగుతున్నా, అంటే వాళ్ళ ఎగ్జిస్టెన్సీ అనేది ఇంకా లేకుండా చేశారు. బట్ ఎలా వచ్చారు ఎగ్జిస్టెన్సీ? ఇది ఎప్పుడైనా కూడా పడుకొని ఉన్నారు, వీళ్ళు డార్మెంట్ స్టేజ్ లో ఉన్నారు, వీళ్ళు ఒక అవకాశం కోసం వెతుకుతున్నారు అన్నమాట. సో ఈ 2024లో వచ్చినటువంటి రెవల్యూషన్ అది వాళ్ళకి అవకాశం. సో ఆ అవకాశాన్ని ఎలా అయినా మిస్ చేసుకోకూడదు అన్నదే ఉద్దేశం. సో ఆ ఉద్దేశానికి వ్యతిరేకంగానే ఇప్పుడు ఎలక్షన్స్ అవుతే మళ్ళీ అవామియో లేకపోతే బిఎన్పి వస్తే మాకు నష్టం వస్తుంది. సో ఎలక్షన్స్ జరగకుండా ఉంటే బాగుండు అన్నది జమైతీ ఇస్లాం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఓకే. బట్ ఇదే తరుణంలో మనం విష్ణు గారు మాట్లాడుకున్నప్పుడు ఏదో ఒక రీసెంట్గా ఒక ఈ సర్వేలో ఏదో మనం చూస్తున్నప్పుడు జమైతీ ఇస్లామిక్ ఏదో 30% ఓట్ షేర్ ఉంది అనేది. సో దీన్ని పెంచుకోవడానికి వీళ్ళు పన్నుతున్న పన్నాగం ఎలాగలు అనుకోవాలా, లేకపోతే మీరు అన్నట్టుగా ఎలక్షన్స్ని రద్దు చేయడానికి పన్నుతున్న పన్నాగమా? ఎలక్షన్స్ని రద్దు చేయడానికి టైం తీసుకొని ఇంకొంచెం పాపులర్ సపోర్ట్, పీపుల్ సపోర్ట్ తీసుకొని ఎలక్షన్స్కి వెళ్తే బాగుంటుంది. ఇప్పటికిప్పుడు ఫిబ్రవరిలో ఎలక్షన్స్ అవుతే మాత్రం జమైతీ ఇస్లాంకి మెజారిటీ వచ్చే అవకాశం లేదు. ఓట్ షేర్ అయితే ఉంది, 30% ఓట్ షేర్తో అయితే వాళ్ళైతే ముందుకు వెళ్ళలేరు. సో ఇంకొంచెం జూన్, జూలై, ఆగస్ట్ వరకు ఇంకొంచెం పట్టు తెచ్చుకున్న తర్వాత ఎలక్షన్స్కి వెళ్తే బాగుంటుంది కదా అన్నదే జమైతీ ఇస్లాం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అకార్డింగ్ టు నీతి ఆయోగ్. ఓకే. సో మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద చికెన్ నెక్ గురించి మాట్లాడుకుంటే ఇది సాధ్యమేనా? ఎందుకంటే మనం మాట్లాడుకున్నప్పుడు ఓ పక్క చైనా కన్నేస్తుంది, మీరు అన్నట్టుగా ఆ ఐలాండ్ పేరు మర్చిపోయాను, సారీ ఫర్ దాట్. అక్కడ ఐలాండ్స్ కి సంబంధించి చిట్టగాంగ్ అమెరికా యుఎస్ బేస్ కోసం ట్రై చేస్తారు, సాహిల్ ఆ ఐలాండ్స్ కి సంబంధించి. సో అక్కడ యుఎస్ కన్నుంది, సో దాంతోపాటు పాకిస్తాన్. సో ఇన్ని ఉన్న సిచ్యువేషన్లో ఇస్ ఇట్ పాసిబుల్ ఇండియాకి ఒకవేళ అటువంటి సిచ్యువేషన్ వస్తే గ్రాప్ చేయడం సాధ్యమేనా? ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంటర్నేషనల్ ప్రెషర్ వస్తుంది, యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది,
పాకిస్తాన్ బంగ్లాదేశ్ రెండు ఒకటవుతాయి. చైనా ఇండైరెక్ట్ సపోర్ట్ చేస్తుంది, యుఎస్ఏ ఇండైరెక్ట్ సపోర్ట్ చేస్తుంది. ఖచ్చితంగా అదొక ఒక యుద్ధ వాతావరణం, యుద్ధమే వస్తుంది. ఆపరేషన్ సింధూర్ లాగా ఓన్లీ మనం టెర్రరిస్టులను టార్గెట్ చేసాం, ఇక్కడ మాత్రం ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్, ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ యుద్ధమే వస్తుంది ఇక్కడ. ఇది పాకిస్తాన్ అందుకే కవ్వింపు చర్యలు దిగుతుంది. అందుకే ఈరోజు వచ్చిన స్టేట్మెంట్ కూడా భారత్ ఎక్కడా మేము యుద్ధం అటువంటి సందర్భం ఎక్కడ లేదు. బట్ పాకిస్తాన్ ఒక యుద్ధం చేస్తే బంగ్లాదేశ్కి మేము వెళ్తామంటే ఏంటి పాకిస్తాన్ ఏమనుకుంటుంది? అంటే యుద్ధం కావాలని కోరుకుంటుంది. పాకిస్తాన్ యుద్ధం కావాలని కోరుకుంటుంది. ఎందుకు? అందుకే యువజన లీడర్ పాకిస్తాన్ పార్టీకి సంబంధించిన అతను ఏమని చెప్పాడు, మీరు ఇంతమంది మనం ఒక యువజన లీడర్ బంగ్లాదేశ్ మీద గనక మీరు యుద్ధం ప్రకటిస్తే పాకిస్తాన్ మొత్తం వచ్చి బంగ్లాదేశ్కే సపోర్ట్ ఇస్తుంది. అది ముస్లింల మీదైనా సరే, బంగ్లాదేశ్ మీదైనా సరే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. యుద్ధం రావాల్సిందే, మీరు గనక మా వాళ్ళని అటాక్ చేస్తా అని చెప్పేసి చెప్పేసింది. చెప్పేశారు. ఓకే, సో ఇక్కడ క్లియర్ ఇంటెన్షన్స్ కనిపిస్తున్నాయి. అంటే ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చిన తర్వాత భారత్లో కూడా ఒక వ్యతిరేకత రావాలి, ప్రభుత్వం మీద ప్రెషర్ పడాలి, ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టి ఒక యుద్ధంలో తీసుకువెళ్ళేలా ఇటు ఒక కవ్వింపు చర్యలు ఒక విధంగా చెప్పాలంటే పాకిస్తాన్ విషయంలో ఖచ్చితంగా. సో ఇప్పుడు దీని ద్వారా ఏమవుతుంది, ఢిల్లీ మీద అంటే మన ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ మీద కూడా ప్రెషర్ క్రియేట్ చేసి ఎలాగైనా చేసి వీళ్ళ మీద ఒక యుద్ధం ప్రకటించేలాగా చేసి, యుద్ధం ప్రకటించినాక ఈ ప్రాంతం మొత్తం అన్స్టేబుల్ చేసి అప్పుడు ఒక యుద్ధ వాతావరణంలో పాకిస్తాన్ తన యొక్క కలర్ చూపించి సో బంగ్లాదేశ్ని పర్మనెంట్గా ఒక్కసారి యుద్ధం జరిగిందంటే లైఫ్ లాంగ్ చరిత్రలో ఉండిపోతుంది కదా, పర్మనెంట్గా తను అలీ చేసుకోవాలనేదే ఉద్దేశం. 1971 నుండి 2025 వరకు ఇండియాకి అలీలా ఉన్నటువంటి బంగ్లాదేశ్ 2025లో కనుక యుద్ధం జరుగుతాయి, ఇక రేపటి నుండి అది పాకిస్తాన్కి అలీలా మారిపోతుంది కానీ ఇండియాకి కాదు. ఓకే, సో దాదాపు కంక్లూషన్కి వచ్చే ప్రయత్నం చేద్దాం. ఓకే, వాళ్ళు ఎలా పడతారు, వాళ్ళ గోల్లో వాళ్ళ రచ్చ వాళ్ళకు ఉంటుంది. పాకిస్తాన్ చేతిలో వాళ్ళు బలైపోతే కనుక అది వాళ్ళ కర్మాన్ని వాళ్ళు అనుకోవచ్చు కాక. బట్ అక్కడి నుంచి ఎందుకంటే బంగ్లాదేశ్ ఒకనొక సందర్భంలో భారత్ జీడిపితో పోటీ పడింది, మనం మర్చిపోకూడదు. ఐ థింక్ 20th సెంచరీలో బిగినింగ్లోనే పోటీ పడింది. సో అటువంటి బంగ్లాదేశ్ ఎటువంటి దారుణాన్ని చవిచూడాల్సి ఉంటుందండి ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ ఒకవేళ అది కనుక జరిగితే, బంగ్లాదేశ్ కనుక పాకిస్తాన్ చేతులకు వెళ్ళిపోతే కనుక ఏం జరుగుతుంది? అదొక మరో సిరియా, మరో లెబనన్, మరో ఒక అన్స్టేబుల్ కంట్రీ లాగా మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ అది కనుక అలా మారిందంటే నష్టం ఎవరికి? ఇండియాకే. ఈ పక్క బంగ్లాదేశ్, ఆ పక్క పాకిస్తాన్, ఈ పక్క చైనా. సో మన ఇంటి పక్క వాళ్ళు ఎంత ఇంపార్టెంటో అలా మనకి ఇండియా పక్కన ఉన్నటువంటి వాళ్ళు మనకు మంచిగా లేరు, మంచి మిత్రులు లేరు. అది మన దరిద్రం అనుకోవచ్చో, మన బ్యాడ్ లక్ అనుకోవాలో ఏమో. కానీ బంగ్లాదేశ్లో పీస్ వచ్చేలాగా మాత్రం ఖచ్చితంగా భారతదేశము ముందుకు రావాలి, ఒక ఇంటర్నేషనల్ ప్రెషర్ తీసుకురావాలి. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వాతావరణాన్ని అయితే మార్చే ప్రయత్నం. మీరు అన్నట్టుగా ఏవైతే మనకి ప్రతికూలంగా ఉన్నాయో అనుకూలంగా మార్చుకోవాలి. ఎందుకంటే చైనా ఆల్రెడీ మన సత్సంబంధాలు కంటిన్యూ అవుతాయి కాబట్టి చైనా నుంచి ప్రెషర్ తెప్పించాలి. రష్యా గురించి మాట్లాడుతూ మనం మర్చిపోయాం, ప్లీజ్ అది చెప్పి మనం. సో ఇన్ని కంట్రీస్, యుఎస్ కానివ్వండి, చైనా కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, బంగ్లాదేశ్ కానివ్వండి, మాల్దీవ్స్ కానివ్వండి, నేపాల్ కానివ్వండి, ఇవన్నీ యాంటీగా మాట్లాడినప్పుడు కూడా ఒకటే ఒక కంట్రీ రష్యా. బాబు బంగ్లాదేశ్ గుర్తు చేసిందనమాట, మీరు మర్చిపోతున్నారు 1971లో మీకు స్వతంత్రం రావడానికి గల కారణం భారతదేశం. ఆ రోజు కనుక భారతదేశం మీకు సపోర్ట్ చేయకపోయి ఉంటే ఈరోజు బంగ్లాదేశ్ ఉండేది కాదు, నియర్లీ 1 crore పబ్లిక్ చనిపోయేవాళ్ళు. అలాంటి భారతదేశాన్ని మీరు మర్చిపోతున్నారు, గుర్తుంచుకోండి అని చెప్పేసి రష్యా ఒక అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. సో అంటే రష్యాకున్న లాయాలిటీ, రష్యాకున్నటువంటి కృతజ్ఞత భావం బంగ్లాదేశ్ వాళ్ళకి లేకుండా పోయింది. కానీ ఇక్కడ మనం తప్పు పట్టాల్సింది ఎవరినంటే జమైతీ ఇస్లాం ఫండెడ్ బై పాకిస్తాన్. ఓకే, సో ఇదంతా ఒక చక్రవ్యూహం అన్నారు, పాకిస్తాన్ రచిస్తున్నటువంటి చక్రవ్యూహం. ఆ చక్రవ్యూహానికి డబ్బులు పంపిస్తున్నది అమెరికా. ఓకే, సో బట్ ఎట్టకేలకు ఏం జరిగినా ఒక వ్యూహాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయకపోయినా ఒక పనికిమాల వ్యూహం పనితే కనుక చిక్కుకునేది ఇరుక్కునేది వాళ్ళే. సో ఎందుకని బలేది కూడా వాళ్ళే, చాలా సందర్భాలు చూసాం. సో మేబీ బహుశా పాకిస్తాన్ కనుక తన ఆలోచన విరమించుకోకపోతే ఆ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సింది పాకిస్తానే. రైట్, సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ విష్ణు గారు, స్టూడియోకి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసినందుకు. ఎవరు తీసుకున్న గోతులో వాళ్లే పడతారు, ఈ సామెత మనకి తెలుగు వారికి బాగా తెలుసు. బహుశా పాకిస్తాన్ ఒక గొయ్యి తవ్వుకుంటోంది, ఆర్థికంగా కుంగిపోతోంది. అచ్చే నేను ఒక్కడనే పడిపోతే ఎలా, నాతో పాటు మిగతా వాడిని కూడా ఆగేయాలిగా, ఇదే ఆలోచనతో వెళ్తుంది అనేది క్లియర్ కట్గా అర్థమవుతోంది. నువ్వు పడితే పడు, ఇంకో లాగేద్దాం అనుకున్నావు అనుకో, వాడు కూడా పడ్డాడు అనుకో, మీకే నష్టం. ఎందుకంటే స్టేబుల్గా ఒక వ్యూహంతో వెళ్తోంది. వైవిధ్యభరితంగా ఉన్న భారతదేశాన్ని మీరేం చేయలేరు. ఇదే విషయం అమెరికాకి తెలుసు, చైనాకి తెలుసు, అందుకే ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. కాబట్టి పాకిస్తాన్ ఇప్పటికైనా తన బుద్ధి
ఏ జంతువుతో కూడా పోల్చట్లేదు, ఎందుకంటే జంతువులు మీకన్నా చాలా 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 బెటర్. సో వాట్ ఇట్ మీ ఫైనల్గా చెప్పాలనుకుంటే ఒకటి, పాకిస్తాన్ కనుక తెలుగు అర్థమైతే కనుక లిజన్, हम किसी से डरते नहीं हैं, हम किसी के आगे में झुकते नहीं हैं, हमको पता है हमको क्या करना है और तुमको पता है मुंह बंद के रहना है. जो पता है वो करना है बस. నీకు తెలిసింది అదే, నోరు మూసుకుని కూర్చొని నీ పని నువ్వు చూసుకో, నీ దేశాన్ని నువ్వు బాగు చేసుకో. కాదు కూడదని చెప్పి పక్క దేశానికి కిలికి భారత్ మీద ఏమైనా చేద్దాం అనుకుంటే కనుక రిమెంబర్, ప్రపంచానికి సీఈఓని అందించిన దేశం. सुन रहे हैं ना, यहाँ से भारत से सीईओज ही हम लोग, कई ऑर्गेनाइजेशंस को. We know how to mastermind the things. Don't underestimate the Bharat and don't forget that. మర్చిపోద్దు, భారత్ సత్తా ఏంటో చెప్పాల్సిన టైంలో చూపించాల్సిన టైంలో చూపించింది. మర్చిపోకు 1971ని. ఇంకోసారి రిపీట్ కావాలనుకుంటే నీ అదృష్టం అది. సో ఈసారి మున్నీర్ అనేవాడు మిగిలిన కూడా బహుశా పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవాలి కూడా. కాబట్టి పాకిస్తాన్ యాద్ రఖ్లో ఆర్ తుమ్హారా ఖ్యాల్ తుమ్ రఖ్లో. నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో, తర్వాత మిగతా వాళ్ళ గురించి ఆలోచించగా. మొత్తంగా అయితే మాత్రం ఇది ఒకవేళ బంగ్లాదేశ్కి సంబంధించి ఏమైనా ప్రతికూలంగా భారత్ మీద ప్రవర్తిస్తే, అంటే పాకిస్తాన్ మద్దతుగా కొంతమంది ఉన్నారుగా వారిని కంప్లీట్ బంగ్లాదేశ్లో అన్నట్ల కనుక చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. ఒకవేళ తేడా జరిగితే కనుక ప్రపంచం చేతిలో ఇంకో కీలుబొమ్మ అయిపోతుంది బంగ్లాదేశ్. మరి ఏం జరగబోతుంది అనేది వేచి చూద్దాం. మీకేమనిపిస్తుందో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.